టీ20 ప్రపంచ కప్లో సూపర్ 8 రౌండ్ నిరాశజనకంగా ప్రారంభమైంది. నిన్న శనివారం పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి సూపర్ 8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ పడిన తర్వాత భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. ఇక తదుపరి మ్యాచ్లకు కూడా వర్షం అంతరాయం కలిగిస్తుందనేమోనన్న భయం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఇక ఈ రోజు ఆదివారం 2 కీలక మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ లో శ్రీలంక ఇంగ్లాండ్ జట్లు తలపడనుండగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. సెమీఫైనల్ రేసులో ముందడుగు వేయాలంటే ఈ మ్యాచ్ లో రెండు జట్లకు చాలా ముఖ్యం. ఓడిన జట్టుకు నాకౌట్ రేస్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. కాబట్టి విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. మరి ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కు ముందు మోడీ స్టేడియం పిచ్చి ఎలా ఉంటుంది, ఈ మ్యాచ్ కూడా వర్షం అంతరాయం కలిగిస్తుందా అనే విషయాల గురించి తెలుసుకుందాం. అహ్మదాబాద్ లో వర్షం పడే అవకాశం దాదాపు లేదని నిర్వాహకులు చెబుతున్నారు. టాస్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు పడుతుంది. ఇక మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మైదాన పరిసరాల ఉష్ణోగ్రత 24 నుండి 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ 40% కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఆటకు ఇది మంచి వాతావరణమేనని చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం పిచ్చి బ్యాట్స్మెన్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే మైదానం పెద్దగా ఉండడం వల్ల బ్యాటర్లు బౌండరీలు సిక్సర్లు కొట్టాలంటే కాస్త శ్రమించాల్సిందే. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మొదట బ్యాటింగ్ చేసే జట్టు తక్కువ పరుగులకు నిలవరించి రెండో ఇన్నింగ్స్ లో పరుగులు ఛేదించడం సులువు అవుతుందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. మంచు ప్రభావం ఉండడంతో రెండవ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయడం అంత సులభం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది.